నమస్తే. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? కొన్ని నెలల కాలం నుంచి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చిండు? దీపాదాస్ మున్షిని ఎందుకు మార్చారు? రాహుల్ గాంధీ టీంలో కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక భక్తురాలిగా హార్డ్ కోర్గా పనిచేసే మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళకి ఎందుకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పదవీ బాధ్యతలు ఆమెకు అప్పగించారు? సో ఇవి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. అంటే దాదాపు 14-15 నెలల పాటు కాంగ్రెస్ పాలించిన విధానం సరిగ్గా లేదు. టాప్ లెవెల్లో ఉండాల్సిన పార్టీని బాటమ్ లెవెల్కి తీసుకెళ్లారని భావించే కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేసిందా? అసలు ఏం జరుగుతున్నది మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. సో అందుకే కాంగ్రెస్కి లాయల్గా ఉన్న వాళ్ళైతే దీని మీద ఇంకా గట్టిగా మాట్లాడగలుగుతారు. అందుకే నా ముందు బెల్లయ్య నాయక్ గారిని నేను తీసుకురావడం జరిగింది. నమస్తే బెల్లయ్య నాయక్ గారు, ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్. ఎనీవే, కంగ్రాట్స్ చెప్పొచ్చా మీ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారినందుకు? మీకు అది సహజం, కంగ్రాట్స్ చెప్పొచ్చు. అంటే మీరు ఇంతకాలం కష్టపడుతున్నారు పార్టీ కాపాడుకోవాలని. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చిండ్రు. ఓకే, ఇప్పటిదాకా దీపాదాస్ మున్షి గారు మాకు ఇన్ఛార్జి అడిషనల్ ఛార్జ్లో ఉన్నారు. ఆమె ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జ్లో లేరు. ఆమె కేరళ ఒరిజినల్ స్టేట్, తెలంగాణ అడిషనల్ ఛార్జ్ కింద ఇవ్వబడ్డది. ఆమెకు ఎక్స్ట్రా చూసుకుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాకు ఇండిపెండెంట్ ఒక ఇన్ఛార్జిని వేసారు. మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జ్తో వచ్చినటువంటి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఇప్పుడు మాకు సెక్రటరీ ఇన్ఛార్జ్. ఓకే, కాబట్టి ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా దాదాపు ఒక 7 రాష్ట్రాలకు చేంజెస్ తీసుకున్నారు. ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేశారు. సరే, ఇప్పుడు మీరు చెప్పుకోవడానికి కారణాలు ఏదో ఒకటి వెతుక్కుంటారు, అది దీనికి యాడ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీ పార్టీ ఒక స్ట్రాంగ్ కాంగ్రెస్కి లాయల్గా, కాంగ్రెస్ అంటేనేగా కాంగ్రెసే బతుకు అని బతుకుతున్న ఒక లీడర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. సో మీలాంటి వాళ్ళకి ఇది కొంత ఊపిరినిచ్చే, హమ్మయ్య పార్టీ ఇంతవరకు మేలుకున్నది, హైకమాండ్ ఆలోచిస్తున్నది అని అనుకునే ఒక ఆలోచనలో మీరు పడ్డారని అనుకోవచ్చా? మీనాక్షి నటరాజన్ గారు చాలా కమిటెడ్ పర్సన్, గాంధేయవాది. ఆమెకు రాజకీయాల కంటే కూడా సిద్ధాంతం మీద పనిచేయడం అంటేనే బాగా ఇష్టం. ఇప్పుడు చాలా మందిని ట్రైనింగ్ను చేస్తున్నటువంటి ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో సచిన్ రావు గారు, మీనాక్షి నటరాజన్ గారు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కమిట్మెంట్తోని చాలా కొన్ని వేల మందిని ఇప్పటికే ట్రైన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళు. మొన్న మేము నాగార్జున సాగర్లో కూడా 7 రోజులు ఆదివాసీ కాంగ్రెస్ మొత్తం దేశంలో ఉదయపూర్ సంకల్ప శిబిర్ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం కోసం కే రాజు గారు బాధ్యత తీసుకొని ట్రైనింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ మొట్టమొదటి ట్రైబల్ డిపార్ట్మెంట్ క్యాంపు భారతదేశంలో తెలంగాణలోనే నిర్వహించారు. అది నాగార్జున సాగర్లో నిర్వహించడం. దానికి ఆల్మోస్ట్ ఆల్ 5 days తనకి ఇక్కడే ఉన్నారు పూర్తిగా. ఎందుకంటే మొదటి క్యాంపు, అందులోనూ ట్రైబల్స్తో జరుగుతున్న క్యాంపు ఎట్లా జరుగుతుందో అనేది మేము చాలా నేర్చుకున్నాం. నిజంగా చాలా విషయాలు వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి పరిస్థితి. రాజుగారు అయితే 7 days ఉన్నాడు పూర్తి. సచిన్ రావు గారు 6 days ఉన్నారు. 5 days మీనాక్షి మేడం ఇక్కడే ఉంది. అంటే వాళ్ళు పొద్దున పనిచేసే విధానము, ఇంటరాక్షన్ అయ్యేటటువంటి విధానం, గాంధేయ మెదరాలజీ ఎట్లుంటుందనే చెప్పే విధానం, కార్యకర్తలు ఎట్లా పనిచేయాలి, కార్యకర్తల ఐడియాలజీ ఎట్లుంటుందనే విధానము, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ట్రైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి కార్యకర్తల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా రావడం అనేది నిజంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడక్కడ కొంత అసంతృప్తులు, మాకు పని జరుగుతలేదనే భావన ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి స్థితి ఉంది. గవర్నమెంట్లో రెవెన్యూ ఎట్లా ఉందో, గత ప్రభుత్వం చేసిపోయినటువంటి విధ్వంసం నుంచి కోలుకొని ఇప్పుడే దాన్ని రీఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నం జరుగుతున్నటువంటి స్థితిలో కొంత ఇంత 10 నెలలు 15 నెలలు అయినా మాకు ఇంకా జరగాల్సినంత న్యాయం జరగలేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు కొండ మీద కూర్చుంటున్నారు, కార్యకర్తలు పోతే. మంత్రులు ఎమ్మెల్యేలు పోయినా వాల్యూ లేదు, కార్యకర్తలు పార్టీ నాయకులకు అయితే ఇక కింది స్థాయి నాయకులకు అసలే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎవరెస్ట్కి డబల్ శిఖరం మీద వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. సో అందులో భాగంగా ఇక పార్టీ దారుణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదన్న దాంట్లో భాగంగా తీసుకున్న నిర్ణయంగా చూడొచ్చా? అట్లా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు విషయం చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్త వరకు ఇవాళ ఉన్నటువంటి స్థితికి కారణం గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం. అసలు మినిమం డెమోక్రటిక్ స్పిరిట్తో గత ప్రభుత్వం పనిచేసి ఉన్నా ఇంత విధ్వంసం జరగకపోయేది. దాన్ని రీషఫ్లింగ్ చేసి రీఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, చాలా విషయాలు తెలుసు నాకు.
ముఖ్యమంత్రి గారు ఎట్లా పనిచేస్తున్నారు, క్యాబినెట్ ఎట్లా పనిచేస్తున్నది, ఎమ్మెల్యే ఏం పనిచేస్తున్నారు, ఎంపీలు ఎట్లా పనిచేస్తున్నారు, కింద కార్యకర్తలకు ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే పైన ఉన్న స్థితికి వాస్తవాలకి కింద గ్రౌండ్ కార్యకర్తలకు కమ్యూనికేషన్ లేకపోవడం కొంత నష్టం జరుగుతుంది. నేను ఇది చెప్పదలుచుకున్నా. ఓకే, అద్భుతమైనటువంటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి క్రమంలో వస్తున్నటువంటి అడ్డంకులు, రాజకీయ ప్రత్యర్థులు చేసేటటువంటి విమర్శలు, దాడుల నుంచి ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి క్యాడర్ సీరియస్గా ఇన్వాల్వ్ కాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. కానీ గత 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదు, ఇంకెవరు తీసుకోలేనని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు నా దృష్టిలో మాత్రం. కాబట్టి ఈ సమన్వయం చేసి పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రభుత్వానికి పార్టీకి మధ్యన ఒక పాజిటివ్ సమన్వయంతో అద్భుతంగా నడిపించగలిగినటువంటి శక్తి మీనాక్షి నటరాజన్ గారికి ఉన్నది. ఎందుకంటే తను అటు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, పార్టీలో ట్రైనింగ్ ఇచ్చినటువంటి అనుభవం ఉంది, నాన్ కాంట్రవర్షియల్ పర్సను, పార్టీ ఓరియంటెడ్ పర్సను. కాబట్టి ఈ అన్నిటిని కూడా సమన్వయం చేసి ఒక అద్భుతంగా తీసుకెళ్లగలిగినటువంటి శక్తి సాధనలు తమకున్నాయి. అందుకనే తెలంగాణ అడిషనల్ ఛార్జ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఛార్జ్గా ఇవాళ మాకు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది సంతోషకరమైనటువంటి అంశం. ఇది పార్టీని నెక్స్ట్ ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు దేశవ్యాప్తంగా పార్టీని తయారు చేయడం కోసం తీసుకున్న నిర్ణయంలో భాగమే అనుకుంటాను నేను. ఎందుకంటే 7 రాష్ట్రాలు పార్లమెంట్ ఎలక్షన్గా ఉన్నది పోయేటట్టున్నది ఆయన, దీన్ని సెటరేట్ ఇది సెట్ అవుతుంది. ఇది పెద్ద ఇష్యూ కాదు. నేను ఏమంటే తెలంగాణ మీరే అంటున్నారు కదా, పార్టీ క్యాడర్కి కానీ లేకపోతే కింది స్థాయి వరకు విషయాన్ని తీసుకెళ్లడంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడు వస్తుంది? పైన ఉన్న లీడర్లు సరిగ్గా వ్యవహరించకపోతే వస్తుంది. వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచించి మిగతాది పట్టించుకోకపోతే వస్తుంది. ఇప్పుడు మొన్న మీరు చూసిండ్రు, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారితో సహా అందరూ వచ్చి గాంధీ భవన్లో ప్రకాశం హాల్లో కాంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, డిసిసి అధ్యక్షులు ఇవన్నీ కూడా మీటింగ్ పెట్టి ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి నిర్ణయాల్లో ఏమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నావో చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాం. ఇది రెగ్యులర్గా జరుగుతుంది, కానీ ఇంటెన్సిఫైడ్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. డిసిసిలు కాంటెస్ట్ క్యాండిడేట్ వరకే కాకుండా బ్లాక్ స్థాయి కార్యకర్తల వరకు కూడా ఒక యంత్రాంగం పర్ఫెక్ట్గా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ కనబడుతుంది, బీఆర్ఎస్ కాదు. నేను అంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ను ఎదుర్కోవడం కోసం ఇక్కడ గ్రౌండ్లో పనిచేస్తున్నది ఆర్ఎస్ఎస్ అండ్ ఆర్ఎస్ఎస్ టీమ్స్. బీజేపీ కూడా కాదనుకుంటున్నాను. బీజేపీ ఏదో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ యంత్రాంగం అంతా ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చేసేసారు, ఆల్రెడీ గ్రౌండ్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేసే అన్ని పనుల మీద దాడి చేస్తున్న వర్క్ చేస్తున్నటువంటి వర్క్ అంతా అదే. బీఆర్ఎస్ మీకు నామమాత్రమే నా దృష్టిలో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున దిగి పనిచేస్తున్నది. ఆర్ఎస్ఎస్ విభాగాలను దిగినాయి, దాదాపు 180 విభాగాలు ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థితి ఉంది. చాలా భయంకరంగా డైల్యూట్ చేసేటటువంటి ప్రయత్నం, ప్రభుత్వం చేసిన ప్రతి పనిని విమర్శించి దానిలో నెగిటివిటీని క్రియేట్ చేసే పని చాలా సీరియస్గా చేస్తున్నారు. కమ్యూనిస్టులతో యుద్ధం చేసే పద్ధతి వేరు, రాజకీయ యుద్ధం చేసే పద్ధతి వేరు, జనరల్ రాజకీయ యుద్ధ పద్ధతి వేరు. ఆర్ఎస్ఎస్ లాంటి ఒక నెగిటివ్ భావజాలమే కేంద్రకంగా పనిచేసే సంస్థలతో రాజకీయ యుద్ధం చేసే పద్ధతి. సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం ఇదంతా ఆర్ఎస్ఎస్ఏనా? చాలా వరకు వాళ్ళ కంట్రోల్ నుంచి నడుస్తున్నది. రకరకాల సోషల్ ఆర్గనైజేషన్స్ పేరు మీద నడుస్తున్నది కూడా. ఎట్లా చెప్పగలుగుతున్నారు? జనరల్ చాలా ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఎందుకంటే ఆ పదాలు మాట్లాడుతున్న తీరు, దాంట్లో వస్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు మీకు బీసీ జనగణన చేసినాం. నేనంటున్నా బీసీ జనగణన తప్పు అనేటటువంటి మాటను ఇది బాగాలేదని బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. అది చెప్పడమే కాకుండా రాహుల్ గాంధీ కులమేందని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్న అయితే ఓపెన్గా వస్తుంది కదా. కులగణన మొదలుపెట్టి రాహుల్ గాంధీ ఇంటికి పోయి ఆ ఫామ్ తీసుకుపోయి రాసియమని రాదు, ఆయన కులమేందో రాసిస్తాడు. ఇప్పుడు భారతదేశంలో కులాలు ఉన్నాయా లేవా? కాదు నా పాయింట్ అది కాదు. ఇప్పుడు అప్పుడు బీజేపీ ఎప్పుడు ఎంటర్ అయింది? మేము ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెడతాము, పార్లమెంట్కి పంపిస్తాం అన్న దగ్గర కదా బీజేపీ వాళ్ళు ఎంటర్ అయ్యి. రేవంత్ రెడ్డి లీగల్లీ బీసీ కన్వర్టెడ్ అయినవారు నరేంద్ర మోదీ అన్న తర్వాత కదా. నేను ఏమంటున్నానంటే బీజేపీ పార్టీ మనకు కనబడేది, పని జరుగుతున్నది కింద బీజేపీ పార్టీ సంబంధం లేకుండా జరుగుతుంది అంటున్నా నేను. ఓకే, బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ చేస్తుంటున్నా. గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. కులాల వారీగా, మతాల వారీగా, తెగల వారీగా ఎక్కడికక్కడ ఏ వర్గాన్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలనే మైక్రో లెవెల్ ప్లానింగ్లో భాగంగా గ్రౌండ్లో పని జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని డెమోక్రటిక్ ప్లాట్ఫామ్స్ అనే పేరు మీద పెట్టించి వాళ్ళతో కౌంటర్ చేయించే పని కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. మీరు ఊహించలేరు అది. ఇక మా వాళ్ళకు కూడా పూర్తిగా అర్థం కాలేదు అది. మా పార్టీ నాయకులందరికీ, పెద్ద నాయకులకు అర్థమైందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ నడవడికి ఎట్లుంటుందో. నా స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు ఇవాళ కులగణను వ్యతిరేకిస్తున్నది వాళ్ళు వ్యతిరేకిస్తుండొచ్చు,
చాలామంది మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా, రౌండ్ టేబుల్ పెడుతున్నారు, కాన్ఫరెన్స్లు పెడుతున్నారు, ప్రొఫెసర్లు చాలామంది. చాలా మందిని ఎక్కడెక్కడి నుంచో నడిపిస్తున్నారు అంటున్నా నేను. చాలా మంది వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు అంటున్నా నేను. డెమోక్రటిక్ ప్లాట్ఫామ్స్ పేరు మీద వెనక నుంచి నడిపిస్తున్నాడు వేరే ఉన్నాడు అంటున్నా నేను. చాలా మందిని నడిపిస్తున్నారు. వాళ్ళంతా బీజేపీ యాంటీ బీజేపీ ఐడియాలజీ కదా వాళ్ళంతా. అదే అంటున్నా అన్న. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నాకు తెలిసి 2004లో అనుకుంటున్నారు, వరల్డ్ సోషల్ ఫోరం వాళ్ళు కాన్ఫరెన్స్ పెట్టిండ్రు. ప్రైవేటీకరణను వ్యతిరేకించేట వాళ్ళు అందరూ అన్నారు దాంట్లో అని. ఫండింగ్ ఎవరు చేసారు? ఫోర్డ్ ఫౌండేషన్ కూడా 7 కోట్లు ఇచ్చాడు దానికి. ఓకే, ఇది నేను బయటికి తీసుకొచ్చేదాకా మార్క్సిస్టులకు తెలియదు, కమ్యూనిస్టులకు తెలియదు, సోషలిస్టులకు తెలియదు, ఎవరికి తెలియదు. వెల్లయ్య నాయక్ అనేటోడు ఈ 7 కోట్ల రూపాయలు ఫోర్డ్ ఫౌండేషన్ వాడు ఇస్తే వాడు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఎట్లా సపోర్ట్ చేస్తాడు బాబు ఫోర్డ్ వాడు ఇచ్చిన పైసల మీదతో ఎట్లా పోయి మీరు ఆ బయాస్ల మీద మాట్లాడతారు? అంటే ఒక బ్రాడర్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఆ బ్రాడర్ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఇటువంటి సెక్షన్స్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చే పని పెట్టుకుంటారు. ఇవాళ జరుగుతున్నది కూడా అదే. బీజేపీ డైరెక్ట్గా వచ్చి మాట్లాడడానికి వ్యాలిడిటీ ఉండదు. ఏ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో దాంట్లో వాళ్ళ ఫోర్సెస్ని ఎవరినో ఒకరిని చూపిస్తారు. వాడు ఆ ట్యాగ్ పెట్టుకొని ఉండడు. నీకు వాడు ఎందుకు ఆర్గనైజ్ చేస్తుండో వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ స్లీపర్ సెల్స్ లాగా పనిచేసేటటువంటి వాళ్ళకి అర్థమవుతుంది అది. ఆ స్లీపర్ సెల్స్ లాగా పనిచేసి ఎట్లా నడిపించాలంటే నడిపిస్తున్నారు. నేను అంటున్నా కదా, ఇంకో 6 నెలలకో 1 ఇయర్కో ఇవన్నీ బయటకు వస్తాయి. నీకు మీకు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను ఒక ప్రణాళికాబద్ధంగా క్రియేట్ చేయడం అనేటటువంటి ఎజెండాను ప్రజలకు నష్టం చేసేటటువంటి పద్ధతిలో ప్లాన్ చేస్తున్నది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు. రికార్డు చెప్తున్నా మాట్లాడుతున్నాం మరి మా వెనకాల ఆర్ఎస్ఎస్ లేదే. మీరు మాట్లాడుతున్నది ప్రజల కోణం నుంచి. ప్రజల కోణం నుంచి మాట్లాడడం వేరు, సమస్యను పరిష్కరించడం కోణం నుంచి మాట్లాడడం వేరు, సమస్యను జటిలం చేసి కాంప్లికేటెడ్ చేయడం అనే కోణం నుంచి మాట్లాడడం వేరు. ఈ రెండింటి మధ్యన తేడా ఉంటుంది. ప్రజల కోణం నుంచి మాట్లాడేటోళ్ళు ఇష్యూ రిజాల్వ్ కావాలి, దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు బయటికి రావాలి, జరిగిన నష్టాన్ని పూడ్చాలనేది కోణం ఉంటుంది. కానీ అట్లా కాకుండా దీన్ని గందరగోళపరిచి ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ చేసి వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్ తీసుకోవాలనే కోణం వేరే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా డిమార్కెట్ చేస్తావు రెండింటిని మీరు ప్రశ్నించవచ్చు. నేను చాలా సింపుల్ చెప్తున్నా. రాహుల్ గాంధీ కులాన్ని అడగడం అంటే కుల గణనను డైవర్ట్ చేయడం. రాహుల్ గాంధీ కులం ఏందని అడగడం అనేది కుల జనగణను డైవర్ట్ చేయడం. కుల గణనలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపడం, దాన్ని స్ట్రెంథెన్ చేయడం. కుల జనగణనలో తప్పులు ఉంటాయి, ఓకే, మిస్టేక్స్ జరిగినాయి అనుకో, దానిలో ఇగో ఈ లోపం ఉంది, ఇది సరి చేయాలి, ఈ లోపం ఉంది, ఇది సరి చేయాలనేది పాజిటివ్ విమర్శ అవుతుంది. దాన్ని స్ట్రెంథెన్ చేసి కులగణన యాక్సెప్ట్ చేసి ముందుకు పోవడం అవుతుంది. కులగణననే వ్యతిరేకించే బీజేపీ, కుల ప్రాతిపాదిక మీద జరుగుతున్నటువంటి అణచివేత లేదని చెప్పి భావించే బీజేపీ ఇవాళ కులగణన మీద క్వశ్చన్ చేయడం అంటే దీన్ని డైవర్ట్ చేయడం అది. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటున్నాను నేను. ఇవాళ జరుగుతున్నది కూడా అదే. అయితే చేసిన పనిని చెప్పుకోవడం కూడా శాతం కావట్లేదు. మాకు మీకు శాతం అయితే లేదు. నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నా. ఎవరికి శాతం అయితే లేదు. ఇప్పుడు మాకు మా పార్టీ యంత్రాంగానికి మేము చేసినటువంటి పనిని పూర్తిగా ప్రజల్ని కన్విన్స్ చేయడంలో, దానికి జరిగినటువంటి మేలును చెప్పడంలో మాకు శాతం అయితే లేదు. మరి మీ నాయకుడు చేతనైన వాళ్ళని దగ్గర పెట్టుకోలే కదా, చేతగాని వాళ్ళని చుట్టూ పెట్టుకున్నట్టు కదా. ఇప్పుడు సరే, నిర్మాణ పరంగా ఉండేటటువంటి లోపాల వలన ఏ కారణం ఏందనేది ఏదైనప్పటికీ మంచి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాన్ని కూడా ప్రజల ముందు పెట్టి దాన్ని మేము బెనిఫిట్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్లు ఇచ్చిందో చెప్పండి నాకు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నా, పోనీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా 22,000 కోట్లు? అయినా ఇంకా మైనస్ అయినా మాకు మైనస్ అవుతుంది కదా. నేను ఏబిసిడి వరకు ఇక్కడ డిమాండ్ 30 ఏండ్లది. 7% రాష్ట్ర చంద్రబాబు నాయుడు ఇచ్చిండ్రేమో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. 7% చాలని. 9% ఇచ్చిన తర్వాత కూడా, 9%తో 3 వర్గాలు పెట్టిన తర్వాత కూడా ఇవాళ మా ప్రభుత్వాన్ని తిడుతుర్రు. కేంద్ర ప్రభుత్వం మోడీ సహకరించు. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిక్ గారు ఓపెన్గా జింకానా గ్రౌండ్లో మీటింగ్ పెట్టి మోడీ గారిని తీసుకొచ్చి మోడీ గారికి సన్మానం చేసి మోడీ గారికి సపోర్ట్ చేసి ఎన్నికలు ఆయనతో నిలబడ్డాడు కదా. ఎందుకు మోడీ గారిని పార్లమెంట్లో బిల్లు పెట్టమని అడగాడు ఇప్పటికీ? సుప్రీంకోర్టు నుంచి వచ్చిన డైరెక్షన్ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో బిల్లు పెట్టమని అడగరే. కాంగ్రెస్ చేస్తుంటే దీంట్లో ఈ తప్పు చేసినావు ఆ తప్పు చేసినావు అని మమ్మల్ని తిట్టే ప్రోగ్రామే తప్ప ఏమున్నా చెప్పు. చంద్రబాబు నాయుడు మొదటి వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎందుకు చంద్రబాబు నాయుడుతో బిల్లు పెట్టమని అడగాడు? ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఎందుకు అక్కడ పోరాటం నడవదు? ఎందుకు? మేము కమిట్మెంట్తో మాట ఇచ్చాడు రేవంత్ రెడ్డి, ఆ మాటని అలా అమలు చేస్తున్నాడు. మీరెందుకు చెప్పుకోలేక? నేను అందుకు నేను చెప్తున్నా, మాకు చెప్పుకోవడం శాతం అయితే లేదనే చెప్తున్నా. కాబట్టి ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. అట్లే జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి బదనాం చేయడం అనేది మళ్ళీ అదే క్వశ్చన్. అందులో భాగమే మీనాక్షి నటరాజన్
ఎస్, ఖచ్చితంగా మా పార్టీని ఇక్కడ స్ట్రెంథెన్ చేసుకోవడం, ప్రభుత్వానికి పార్టీకి మధ్యన గ్యాప్ లేకుండా చేసుకోవడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కింది క్యాడర్ దాకా తీసుకెళ్లడం, ఒక ఐడియాలజికల్గా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అనే ఎజెండాలో భాగంగా ఇచ్చుంటారు. సో ఎప్పుడూ దొరకని రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ముఖ్యమంత్రికి చాలా నెలల తర్వాత దొరికిందట కదా. రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలో కలుస్తున్నాడు. 7 నెలలు అవుతుందని అంటున్నారు. ఇప్పుడు సరే, ఇవన్నీ రకరకాల ప్రచారాలు ఉంటాయి. ఇప్పుడు కులగణనకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారే స్వయాన్ని రిసీవ్ తీసుకొని వచ్చాడు, మనం చూసినాం. తర్వాత పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో పోయి కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయనతో పాటే వెహికల్లో వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఆయన పక్కనే కూర్చొని పోయినటువంటి పరిస్థితి. డిస్కషన్ ఉండదు కదా, పాలిటిక్స్ సిచ్యువేషన్ అక్కడే కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన మీటింగ్ ఉంది, బెళగాంలో జరిగినటువంటి సమ్మేళనం ఉంది. అంటే ప్రతి దగ్గర ముఖ్యమంత్రి గారు మా జాతీయ నాయకత్వాన్ని కలుస్తూనే ఉన్నాడు. అవసరమైనటువంటి సందర్భంలో అవసరమైనటువంటి పద్ధతిలో వాళ్ళు కూర్చొని చర్చించుకుంటారు. ప్రతిదీ బయటికి రాదు కదా మనకు, ఇది ప్రచారమే తప్ప నేను ఇంకోటి ఉన్నదని అనుకో. గట్టిగానే షంటింగ్ పడింది, సీఎంకు పడ్డది, మంత్రులకు కూడా గట్టిగానే పడ్డదన్న. షంటింగ్ ఏముంటుంది రగ్గారి, ఎట్లా చేయబోతున్నారు? ఫస్ట్ క్వశ్చన్ అడిగిరట, బయట అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగిరట ఏమని, మాకు ఎంత పంపిస్తున్నారో దయచేసి లెక్క తీయండి, బయట అంతా ప్రచారం చేస్తున్నారు మీరు అని అడిగిరట మంత్రులను. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా బయట వాళ్ళు చేసే ప్రచారం. రాహుల్ గాంధీ గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయనతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నోని, 100 సార్లు కలిసినోని. ఆయన కూర్చుంటే ఏం మాట్లాడతాడో కూడా నాకు తెలుసు, ఆయన ఏం ఆలోచిస్తాడో కూడా తెలుసు. ఆయన ప్రజల కోసం తప్ప ఇంకో చర్చ ఉండదు ఆయన దగ్గర. ఎవరు పోయినా నువ్వు చేసేటటువంటి పనిలో లోపం ఉంటే మొహం మీద చెప్తాడు. ఓకే, లోకం లేకుండా సరి చేసుకొని ఎట్లా ముందుకు పోవాలని కూడా చెప్తాడు. ఆయన డైరెక్ట్ నిన్నే అడుగుతాడు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, దాంట్లో ఏమన్నా కరెక్ట్ ఉన్నదా లేదా. నేను అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరిగి ఉంటుందని అనుకుంటున్నాను నేను. దీనికి చట్టబద్ధత కల్పించడం విషయంలో, గతంలో ఇచ్చిన 42% రిజర్వేషన్లను ఎట్లా అమలు చేయబోతున్నారనే విషయంలో, ఇంకా ఏమైనా అంతకంటే ఎక్స్టెండ్ ఏమైనా జరిగి ఉంటే క్యాబినెట్ సంబంధించి ఏమైనా ప్రస్తావించి ఉంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి డిస్కస్ చేసి ఉంటారు. అది కూడా రాహుల్ గాంధీ ఏమంటాడంటే ఖర్గే సాబ్గును యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారంగా నడుచుకోవట్లేదు, పార్టీకి సిద్ధాంతం ఉంది, ఒక ఐడియాలజీ ఉంది అన్న ఒక లైన్ కూడా డిబేట్కి వచ్చిందని అంటున్నారు. నేను అనుకున్నాను కాంగ్రెస్కి ఐ డోంట్ థింక్ సో. అంటే కాంగ్రెస్కి ఫేవర్గా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా మీకు అనిపిస్తున్నదా? కాంగ్రెస్కి ఫేవర్గా ఏంది? అట్లా ఫేవర్గా మీన్స్ అట్లా అనట్లేదు నేను, అంటే ఐడియాలజీని ప్రతిబింబింపజేయాలి కదా. అసలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని బలోపేతం చేసే నిర్ణయం. మీరు గమనించండి, గద్దర్ అవార్డు ప్రకటించండి. నేను చాలాసార్లు చెప్పిన, ఎవరున్నా ప్రకటించేటటువంటి దమ్ము ధైర్యం ఉండకపో, అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినటువంటి పని. నేను అంటా ఉన్నాను. మళ్ళీ బీసీ జనగణన నేను అంటున్నా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణలో తీసుకునే ప్రశ్నల్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టి ఇక్కడ బీసీ జనగణన కులాల రాహుల్ గాంధీ ప్రెజర్తో చేశారు, దాన్ని కూడా తప్పుల తడకగా చేశారు అని అంటే రాహుల్ గాంధీ ప్రెజర్ చాలా రాష్ట్రాల మీద ఉంటే వాళ్ళు చేస్తే ఎందుకు మరి ఈ పద్ధతిలో చేయలే? తెలంగాణ చేసినంత పర్ఫెక్ట్గా హిమాచల్ ప్రదేశ్ కానీ కర్ణాటక కానీ చేయలే. కర్ణాటక చేసినట్టు దాంట్లో 16-17 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు 57 క్వశ్చన్స్ ఎలక్షన్లో మన జనాభా లెక్కల సేకరణ పాపులేషన్ డిపార్ట్మెంట్, సెన్సస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి క్వశ్చనీర్ను తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 99% అవే క్వశ్చనీర్స్ను పెట్టింది, అదే ఇన్ఫర్మేషన్ తీసుకుంది, కంప్లీట్ డేటాతో తీసుకున్నది. అంటే ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కూడా ఏదో కారణాలు చెప్పొచ్చు, కానీ పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఇక్కడ అద్భుతమైనటువంటి గణగణన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అర్జెంటుగా ఇప్పుడు లెక్కలు తీసుకొచ్చి ఏ ప్రభుత్వం చేయకముందు చేయాల్సినటువంటి అవసరం లేదా? మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఏంటి, ఎందుకు అంత తొందరగా నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే మన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చారు, వచ్చినటువంటి జనాభాను ముందు పెట్టుకుని డిసిషన్ తీసుకున్నారు. అందుకనే ప్రభుత్వం పార్టీ లైన్లోనే పనిచేస్తుంది, పార్టీ సిద్ధాంతంతో పనిచేస్తుంది. ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం, ప్రతి నిర్ణయం పార్టీ చెప్పిందే కదా, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఒక్కొక్కటి కొన్నిసార్లు వెనక కావచ్చు, ముందు కావచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వం 100% పార్టీ చెప్పినటువంటి పద్ధతుల్లోనే పనిచేస్తున్నది. అయితే ఒకటే ఒక లోపం ఏడున్నది అంటే ఆ పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల లోపమా, లేకుంటే పాలసీల్లో ఎగ్జిక్యూట్ చేసేటటువంటి పద్ధతుల్లో లోపమా,
మేము దాన్ని పొలిటికల్ ఎన్క్యాచ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. పొలిటికల్ ఎన్క్యాచ్ చేసుకునేటటువంటి పద్ధతికి రావాలి. అది ఒక్క రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రుల్లో ఎమ్మెల్యేలో మాట్లాడితే సరిపోదు, ప్రతి ఒక్కరు దాని మీద ఎడ్యుకేట్ కావాలి. రెండోది, గెలిచినటువంటి ఎమ్మెల్యేలో చాలామంది కొత్త వాళ్ళు ఉండడం కూడా ఒక రకంగా మాకు ఇబ్బందికరంగానే ఉన్నది. అంటే వాళ్ళకి అనుభవం లేకున్నటువంటి వాళ్ళు ఉండడం, కొత్త వాళ్ళు ఉండడం, ఎక్స్పీరియన్స్ లేకపోవడం, దీనివల్ల మన ట్రైనింగ్ ఇంకా ఆ స్థాయిలో లేకపోవడం, ఇప్పుడు మాలాంటి వాళ్ళం చేసినంత కౌంటర్ కూడా చేయలేకపోవడం అనేది కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ అనేది ఒక్కరిద్దరు నడిపించేది కాదు కదా. పొలిటికల్ సిస్టమ్ బంచ్ ఆఫ్ లీడర్షిప్ నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అది జరుగుతుంది, నేను దాని ఏం లోపం ఉందనుకోవట్లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారి ఫోకస్ అంతా ఇవాళ తెలంగాణకు, భారతదేశానికి తెలంగాణ బీసీ జనగణన, కులాల జనగణన రోల్ మోడల్ కావాలంటాడు. నేను అందుకని దాన్ని ప్రశ్నించే వాళ్ళకు 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను మీ ద్వారా. మీరు ముందుగాల కుల జనగణన, కుల ప్రాతిపాదిక మీద జనగణన అవసరం అనుకుంటున్నారా లేదా అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది చెప్పకుండా కులగణన మీద మాట్లాడే హక్కు ఎవరికి లేదు. కుల ప్రాతిపాదిక మీద అణచివేత ఉన్నదనుకుంటారా లేదనుకుంటారా ఈ సమాధానం చెప్పాలి. అణచివేత ఏ స్థాయిలో ఉన్నదనేది తెలుసుకోవడం కోసం సర్వేలు అవసరం. ఆ పని మా ప్రభుత్వం చేస్తున్నది. ఈ సర్వే చేయడానికి సిద్ధంగా లేనటువంటి పార్టీలు, సర్వే చేయడానికి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి సిద్ధంగా లేనటువంటి పార్టీలు, కులాల ప్రాతిపాదిక మీద అణచివేత ఉన్నదనే విషయాన్ని గమనించడానికి సిద్ధంగా లేనటువంటి వాళ్ళు ఈ సర్వేని ప్రశ్నించే నైతిక హక్కు కానీ నైతిక విలువలు కానీ వాళ్ళకు ఉన్నాయని నేను అనుకోను. ఇప్పుడు ముందు సమాజంలో ఉన్న అంతరాలను తెలుసుకుంటే కదా పరిష్కరించేది. దాన్ని పరిష్కరించడానికి ఏ మోడల్ని అవలంబిస్తావు నువ్వు అనేది సెకండరీ ప్రశ్న. ఉన్నదని యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం ఎక్కడిది? ఉన్నదని గుర్తించినటువంటి వాళ్ళు, దానికి సిద్ధంగా లేనటువంటి వాళ్ళు, వాళ్ళ డేటా అయినటువంటి వాళ్ళు, అసలు వాళ్ళు దానికి సపోర్ట్ చేయనటువంటి వాళ్ళకి సమాధానం చెప్పకండి. ఇప్పుడు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నేను సంఘాలకు కూడా అడుగుతున్నా, బీసీ జనాభా ఇంతున్నదని డాక్యుమెంట్ ఏమన్నా ఉన్నదా నేను అడుగుతున్నా మీ ద్వారా. ఇప్పుడు బీసీ సంఘాలను కూడా ప్రశ్నించదలుచుకున్నా. మీరు అడుగుతున్నారు కదా, మేము చేసిన సర్వేలో 46% బీసీ జనాభా. కేసీఆర్ చేసిన సర్వేలో కేసీఆర్ సర్వే డాక్యుమెంట్ ఎక్కడ ఉండో ఇవ్వమని చెప్పండి. మీరు డిలీట్ చేసిరట. మేము డిలీట్, కేసీఆర్ దగ్గర ఉంటే ఇవ్వమని చెప్పు. నేను అడుగుతున్నా, నేను ఒక ప్రశ్న అడుగుతా మీకు. కేసీఆర్ సర్వే చేసినప్పుడు ఎన్ని బీసీ కులాలు ఉండే అది కూడా చెప్తే సందర్భం వచ్చింది కాబట్టి. కేసీఆర్ సర్వే అయిపోయిన తర్వాత ఎన్ని బీసీ కులాలని లిస్టులోకి వెళ్ళి డిలీట్ చేసారు చెప్తారా ఎవరన్నా? బీసీ సంఘాలని చెప్పమని చెప్పండి. మరి 26 కులాలు బీసీ జనాభా లెక్కల నుంచి తీసేయలేదా కేసీఆర్? మరి ఆ జనాభా లెక్కలు ఎడిపోయినా ఇవ్వాలా? ఇప్పుడు జనరల్లో వస్తారు కదా, వాళ్ళు జనరల్లో వస్తారు కదా, బీసీలో ఎట్లా వస్తారు? ఇప్పుడు 26 కులాలు ఆంధ్ర బేస్డ్ కులాలని తెలంగాణ జనాభా బీసీ లెక్కలకి వెళ్ళి కేసీఆర్ తీసేయలేదా? వాళ్ళు దాదాపు 6-7 లక్షల మంది హైదరాబాద్లో లేరా? వాళ్ళ లెక్కలని వాళ్ళ ఓసీ కులాల లెక్కలో రాలేదా? అంటే అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? క్లారిటీ ఉండాలి కదా, మనకు స్పష్టత ఉండాలి కదా. నేను అంటున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, 26 బీసీ కులాల్ని కేసీఆర్ సర్వే చేసిన తర్వాత బీసీ కులాల జనాభా నుంచి తీసేయలేదా? మరి ముఖ్యమంత్రి కూడా చెప్తలేడు కదా. అంటే నేను చెప్తున్నా కదా, నేను పార్టీ ప్రతినిధిగా చెప్తున్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే, మేము 42% ఇస్తామన్నాం. ఇప్పుడు తీసుకున్నటువంటి సర్వే 100% అనలే, 96% మాత్రమే సర్వే జరిగింది. 4%కు సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము ఉన్నట్టు నిజాయితీగా చెప్తున్నాము, మేమేం దాచుకోలేదు. అయితే అడుగడుగున దాన్ని సెంట్రిక్గా ప్రచారం చేయలేదు. మేము చేసిన తప్పు అది కూడా ఉంది. కులజమ్మ సర్వే జరుగుతున్నప్పుడు జనరల్గా మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, సర్వే కంటే హడావిడి ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి రివ్యూ చేయాల్సి ఉండే, అదే హడావిడి ఎక్కువ ఉంటుంది. ఆ హడావిడి చేయలే, రివ్యూ చేసిండు. రివ్యూ చేయాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం దానికి అప్పచెప్పింది. బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు 24/7 దాని మీద ఫోకస్ చేసిండు. ఆ సర్వేకి సంబంధించిన దాంట్లో మంత్రిగా ఇన్ఛార్జ్గా ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మీద ఫోకస్ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు సర్వే చేసిండు, చాలాసార్లు రివ్యూ చేసిండు. ప్రతి ముఖ్యమంత్రి కూర్చొని చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే దాన్ని క్రెడిట్ తీసుకోవడం కోసం పబ్లిసిటీ మెథడాలజీ ఉంటుంది, అది చేయకపోవడం మా తప్పంటున్నా నేను. అది చేయలే, మేము ఏం చేసినాం, పని చేసుకుంటూ పోయినాం. మేము పని చేసుకుంటే అదే తెలుస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇవాళ రేపు పని చేస్తే సరిపోదు, ప్రచారం ఎక్కువ చేయాలి. 10 పైసల పని చేయి, 90 పైసల ప్రచారం చేయి. కేసీఆర్ వాళ్ళు చేసినట్టు, బీజేపీ చేసినట్టు 10 పైసల పని చేయి, 90 పైసలు ప్రచారం చేయి. మేము అట్లా చేయలేదు. 90 పైసలు పని చేసినా 10% ప్రచారం చేయలేకపోతున్నాం. దట్ ఈజ్ అవర్ ఫెయిల్యూర్ అని నేను ఒప్పుకుంటున్నా. ఇక ఇప్పటి నుంచి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను, పని చేయకుండా పర్లేదు కానీ ప్రచారం చేయి స్వామి అని చెప్పాల్సి వస్తుంది. అది చెప్పలేమే మేము. కాదండి, ఆయన చేయలేడు, మేము చెప్పలేము. మీ దగ్గర ఒక డేటా ఉన్నప్పుడు అది బీసీ సంఘాలకు మిగతా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాట్లాడతారా? నేనేమంటున్నా అంటే, కేసీఆర్ చేసిన జనాభా లెక్కలు 2011 ఎందుకు కేసీఆర్ చేసిన కార్డ్స్, క్యాస్ట్ సెన్సెస్ కానీ జనాభా రగ్గారు, నేను మీతో సహా అందరిని అడుగుతున్నా, మీ దగ్గర ఏమన్నా డాక్యుమెంట్ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, దాంతో కంపేర్ చేయండి. ఐఎమ్ సారీ టు సే,
నేను ఏమంటున్నా అంటే ఏదన్నా ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ డాక్యుమెంట్ ఉంటే దాంతో కంపేర్ చేస్తే ఆధార్ కార్డుల సంఖ్య ఎంత, 2011 క్యాస్ట్ సెన్సస్ ఎంత, వీటిని 2014 కేసీఆర్ సర్వే 2014 కేసీఆర్ సర్వేలో జనాభా లెక్కలు ఎక్కడ ఉన్నాయా? 2011లో బీసీ జనాభా కానీ ఓసీ జనాభా కానీ లెక్కలు ఉన్నాయా మీ దగ్గర? లేవు రఘు. ఎస్సీ ఎస్టీ తప్ప తగలబెట్టింది దేనికి? అది ఏం తగలబెట్టడో మల్లన్న అడుగు, నాకు అడుగుతానే చెప్తా. కులగణన మీరు చేసిన మల్లన్నకి ఏమున్నదో నాకు తెలియదు. మరి మల్లన్న దగ్గర కూడా ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే తీసుకొచ్చి పెట్టమని అడుగుతున్నా. నీకు ప్రభుత్వ పరంగా ఉన్నట్టు మల్లన్న సర్వే చేసి ఇవ్వమని మరి పోని. మల్లన్న ఏమైనా సర్వే చేసి ఇస్తాడా? ఎవరైనా ఇండివిజువల్గా చేసే సర్వేకి ఏం వాల్యూ ఉంటుంది? ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం. నీకు ఇంకోటి కూడా చెప్తున్నా, దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు. సెంట్రల్ సెన్సస్ డిపార్ట్మెంట్ చేసిన సర్వేనే లీగల్గా యాక్సెప్ట్ చేస్తుంది. మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నాం సెంట్రల్ సెన్సస్ డిపార్ట్మెంట్ సర్వే చేయాలని? అది అథారిటీ అవుతుంది రేపు. అందుకనే అయినా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి పథకాల్లో మేము 42% ఇవ్వడం కోసం ఇప్పుడు 46% వచ్చింది. మేము 42% ఇవ్వడానికి కావాల్సినటువంటి శాంటిటీ వచ్చింది మాకు. ఇప్పుడు మేము బీసీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి మాకు బేసిక్ శాంటిటీ వచ్చింది. ఇప్పుడు రేపు 6గురిలో 4 మంత్రులు బీసీలు అవుతారు. ఖచ్చితంగా ఇవ్వాలంటున్నాం. అడుగుదాం మనం. కార్పొరేషన్లు ఇంకా 30 పెండింగ్ ఉన్నాయి, అందులో 15-20 బీసీలు అవుతారు. కావాలి కదా రఘు, అదే అంటున్నాను. కావాలని అడుగుదాము. ఇవ్వకుంటే ఎత్తి చూపుదాము. నువ్వు ఇస్తానో ఎందుకు ఇస్తలేవు రేవంత్ అన్న అని అడుగుదాము. లోపల అడుగుదాం, బయట అడుగుదాం. అక్కడే మొహమాట పడాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనకు అడగడానికి అథారిటీ వచ్చింది కదా. 46% వచ్చిన తర్వాత 8-10% మైనారిటీ సంబంధించినటువంటి బీసీ జనాభా కూడా వచ్చిన తర్వాత ఇవాళ 56% మనకు అడగనికి వచ్చింది కదా అథారిటీ. ఆ బేస్ను అడ్వాన్స్ చేసుకుంటూ దీంట్లో లోపాలను సరిచేయమని అడగమంటున్నా నేను. 96% అంటున్నావు. ఇప్పుడు బీసీ సంఘాలు అడిగినాయనే కదా మళ్ళీ ఇవాళ నుంచి నిన్నటి నుంచి సర్వేకి మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోనని ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఆ లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏమని చెప్పండి కేటీఆర్ కేసీఆర్ను ఇవాళ మిగతా హరీష్ రావును కలిసి వచ్చి మీ జనాభాని కూడా లెక్కలు ఏమని చెప్పండి. ఇవ్వండి, ఇచ్చి సహకరించండి. సహకరిస్తా అన్నాడు కదా, మేము మళ్ళీ చేస్తే మేము సహకరిస్తా అన్నాడు కదా కేటీఆర్. అందరికంటే ముందు నీ కుటుంబ వివరాలని ఇస్తే గొప్పని అవుతావు. అంటే ప్రభుత్వం ఒకటి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పటిదాకా జరిగింది ఏంటంటే బీసీ జనాభా లెక్కలు తెలిస్తే బీసీలకు వాటా అడుగుతారు, బీసీలో చైతన్యం వస్తుంది, బీసీలు హక్కులు అడిగే పరిస్థితి వస్తుంది. ఇది రాకుండా ఉండడం కోసం మభ్యపెట్టినోడు గొప్పోడయ్యండు, చేసినోడు దొంగ. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో మందకృష్ణ గారు ఇంకా మిమ్మల్ని కౌంటర్ చేస్తున్నారు కదా. మందకృష్ణ మాదిగ గారిని అడుగుతున్నా, కులాలని ఎస్సీలో ఉన్న కులాలను తీసుకొచ్చి ఏలో పెట్టి సరే దాంట్లో లోపాలు ఏమంటే సరువు అవుతున్నాను. నేను మందకృష్ణను అడిగేది ఏంటంటే, మందకృష్ణ నువ్వు అంటే నాకు బాగా గౌరవం, నాకు సహకరించినావు తండాల పంచాయతీల కోసం. నువ్వు బీజేపీకి ఓట్లు వేయించినావు కదా, మోడీతో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎందుకు పెట్టావు? ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు లేదు, పంజాబ్ వర్సెస్ వర్గీకరణ సంబంధించిన కేసు తీసేసారు. నేను అడుగుతున్నా, లక్ష డప్పులు ఢిల్లీలో కొట్టు, మోడీతో పార్లమెంట్లో బిల్లు పెట్టు, నేను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేపిస్తాం, పెట్టించు మొత్తం దేశవ్యాప్తంగా విభజన కోసం. ఎందుకు చేయవా పని? నువ్వు నీ గురువుగా గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడుతో ఆంధ్రప్రదేశ్లో బిల్లు పెట్టి విజయవాడలో డప్పులు ఇద్దాంపా ఇద్దరం కలిసి, నేను కూడా వస్తా. కాబట్టి నువ్వు దేనికోసం పనిచేస్తున్నావు ఆలోచించుకో. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయ సిద్ధాంతానికి మేమంతా కట్టుబడి ఉన్న వాళ్ళం, కుల జనాభా ప్రకారం వాటా రావాలని కొట్లాడిన వాళ్ళం 30 సంవత్సరాల నుంచి. కానీ మా కుల అణచివేతకు మా పక్కన ఉన్నటువంటి కులం కారణం కాదు, కుల వ్యవస్థ కారణం. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిర్మించినోడెవడు? నీ పైన కులమోడా? నీ పైన కులమోడు నీకంటే ఎక్కువ తిన్నాడు, వాడు ఎక్కువ తినడానికి కారణం ఎవడు? కుల వ్యవస్థ కాదా? నీ కింద ఉన్నటువంటి కులమోడు నీకంటే తక్కువ తిన్నాడు, వానికి అవకాశాలు రాలేదు, నీ కింద మెట్టున్నాడు, వాడు వెనకబాడుతనానికి నువ్వు కారణమా? నీ వెనకబాడుతనానికి నీ మీద ఉన్న కులం కారణమా? మొత్తం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కారణమా? కుల వ్యవస్థను టార్గెట్ చేయాల్సిన నువ్వు నీ పై కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? అంటే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిర్మించినటువంటి ఆధిపత్య కులాన్ని ప్రొటెక్ట్ చేసే పనిలో ఎందుకున్నావు? నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నావు? విధ్వంసం జరగాల్సిన కుల వ్యవస్థను ప్రొటెక్ట్ చేయడం ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు నీ వాటా నీకు రావాలంటే నీ వాటాకు నీకు రాకుండా అడ్డుపడ్డటువంటి కుల వ్యవస్థను నిర్మించిన ఆ మనువాదిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నావు? నువ్వు దీనికి ప్రొటెక్ట్ చేస్తున్నావు లేవడు? ఈ దేశంలో కుల వ్యవస్థను కాపాడుతున్న ఎవరు? బలోత్పితం చేస్తున్న ఎవరు? మన ధర్మం కాదా? మన ధర్మాన్ని కాపాడు చూస్తున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదా?
ఒక్క మాటలో వెలుగు దాన్ని ఆయన నా పార్టీ బీజేపీ ఏం అంటలేడు. నేను అంటున్నా మందకృష్ణ మాదిగ సిద్ధాంతపరమైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, నాకు బ్లాక్ కండువా నీకు బ్లాక్ ఎప్పుడైనా బ్లాక్ కండువా కాంగ్రెస్ కి సపోర్ట్ బ్లాక్. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు అడిగినవు రఘు, మీరు అడిగిన తర్వాత చెప్తున్నాను. మందకృష్ణ మాదిగకు ఇవాళ చెప్పకుంటే రేపు సమాధానం చెప్పాల్సి వస్తుంది చరిత్రలో. మాదిగల వాటా రాకపోవడానికి మాలలు కారణం కాదు, కుల వ్యవస్థ కారణం. మాలలు ఎక్కువ తినడానికి నిచ్చెన మెట్లో పైలున్నటువంటి మాలకులం కాదు కారణం, కుల వ్యవస్థను నిర్మించడం కారణం. మాదిగలను మాదిగల పైన మాలల్ని పెట్టింది మాలలు కాదు, కుల వ్యవస్థ పెట్టింది. ఈ మాదిగలు కంట కింద డక్కలోలం పెట్టింది కుల వ్యవస్థ పెట్టింది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిర్మించింది ఎవరు? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నది ఎవరు? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కాపాడుతున్నది ఎవరు? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు రక్షణగా నిలబడ్డది ఎవరు? ఇప్పుడు ఆయన ఏమంటుండే సరే, ఆయన ఈ ప్రశ్నలన్నీ ఇప్పటిదాకా ఎవరు అడగలే. కాదు ఇప్పుడు ఈ ప్రశ్నలను ఎవరు అడగలే. ఇవాళ నేను అడుగుతున్నా, నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు, నాకు ఇష్టం కూడా లేదు. నేనేమంటున్నా, మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా. కృష్ణమాదికి ఎక్కడ డైవర్ట్ అవుతున్నాడో చెప్తున్నా, కృష్ణమాదికి ఎక్కడ డైల్యూట్ అవుతున్నాడో చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను స్వాగతిస్తున్నానే అంటున్నాడు. మీరు చేసిన వర్గీకరణ స్వాగతిస్తున్నా, కానీ కొన్ని కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీసీలో ఉన్న వాటిని అందులో పెట్టిర్రు, నేతకాణీలకు అన్యాయం జరిగింది, మాది ఇంకొక 1-2% పెంచండి అని అడుగుతున్నారు ఆయన. అది తప్పేం లేదు. ఇప్పుడు కృష్ణమాదిగ గారు అడిగి వర్గీకరణలో అమలు చేస్తున్న క్రమంలో వచ్చే లోపాలుంటే సరిచేయండి అని అడగడం తప్పు కాదు. దాన్ని సరిచేయడం కోసం ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, ఆలోచించాలని కోరుతున్నా, సరిచేయాలి. నేను కృష్ణన్నని అడిగేది ఏంటంటే, 7% ఇచ్చిన చంద్రబాబు నాయుడు గొప్పోడయిండు, 9% ఇచ్చిన రేవంత్ రెడ్డి ద్రోహి అయిపోయాడు నీకు. ఉమ్మడి రాష్ట్రంలో విభజన జరిగినప్పుడు 7% కదా మాదిగలకు వచ్చింది. నాకు 7% వద్దు 9% ఇవ్వాలని ఎందుకు అడగలే? నేను అడుగుతున్నా. ఇప్పుడున్న జనాభా ప్రకారం అది అంతేనేమో. పెరిగింది కదా, అందుకనే అంటున్నా. ఏబిసిడి అని 4 పెట్టినావు. సామాజిక న్యాయం ప్రకారం ఏబిసి చేయొచ్చు, ఏబిసిడి చేయవచ్చు, ఏబిసిడిఈ కూడా చేయొచ్చు. నువ్వు చెప్పిన ప్రకారమే. నీ దగ్గర ఏమైనా ప్రతిపాదన ఉంటే ఈ పద్ధతిలో చేయండి అని చెప్పి అది ప్రభుత్వం పరిశీలించాలి. అందరికి న్యాయం జరగాల్సిందే. చేస్తున్న క్రమంలోనే ఇబ్బందులు లేకుండా చేసుకుంటే ఫర్దర్ ఫ్యూచర్లో ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఆయన అడుగుతుండు. అది మంచిదే, నేను కాదన్నాను. నా మౌలికమైనటువంటి ప్రశ్న ఏంటంటే, అసమానత్వానికి కారణమైనటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మీద నువ్వు కామెంట్ చేయకుండా, మాట్లాడకుండా, నీ స్టాండ్ చెప్పకుండా, దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు కౌగులించుకొని ఇవాళ నువ్వు మాట్లాడడం అనేటటువంటిది నైతికంగా దెబ్బతీస్తుంది. నేను కాంగ్రెస్ కౌగులించుకున్నప్పుడు గొప్పోడైండు, కాంగ్రెస్ కౌగులించుకున్నప్పుడు కూడా గొప్పోడు కాలే. కాంగ్రెస్ నేను మాట్లాడంటే కాంగ్రెస్ బీజేపీ కాదు ఇక్కడ సమస్య. నేను కాంగ్రెస్ను కౌగులించుకున్నావా బీజేపీని కౌగులించుకున్నావా అని అనట్లేదు. నువ్వు కాంగ్రెస్ను సమర్థించడం నీ ఎత్తుగళ్ళు నీకు ఉంటాయి, నేను సమర్థిస్తా దాన్ని. కానీ మాలల్ని శత్రువులను డిక్లేర్ చేయడం, ఇప్పుడు డక్కలోళ్ళు మాదిగోళ్ళని శత్రువులను డిక్లేర్ చేస్తారు. ఇది ఎంత డేంజర్ అంటే, కింది కులాల మధ్యన శత్రు వైరుధ్యాన్ని పెంపొందించే మనువాదపు ఆలోచన దృక్పథాన్ని బలోపేతం చేయడం అవుతుంది. అది డేంజర్. దాన్ని యాక్సెప్ట్ చేయం మేము. మాదిగల వాటా మాదిగ రావడం కోసం యుద్ధం చేద్దాం, మాదిగల వాటా రాకుండా అడ్డుపడుతున్నటువంటి శక్తుల పట్ల యుద్ధం చేద్దాం. కానీ అణగారిన కులాల మధ్యన శాశ్వత శత్రుత్వాన్ని పెంచేటటువంటి బీజేపీ రాజకీయ వ్యూహానికి నువ్వు బలోపేతం చేయకు. మణిపూర్లో కుకీలు ఇవాళ మైతేయుల మధ్యన విధ్వంసం సృష్టించి ఈరోజు ఒకరు రావణ కాష్టంగా మండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని వెనకాల ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి అవగాహన లేని వాళ్ళకి చెప్పొచ్చు, అన్నీ తెలిసి ఉంటే చాలా డేంజర్. అందుకనే మౌలికంగా ప్రశ్నించుకోవాలి. ఏమి అనుమానం ఉంది మీకు అక్కడ? అంటే తాను ఎక్కడో ఒకళ్ళు ఒత్తిడికి లోన్ అవుతున్నాడు. ఎక్కడ అవుతున్నాడో నాకు తెలియదు, ఆయనే చెప్పుకోవాలి. ఆయన ఉద్యమ నాయకుడే కదా, ఆయన ఉద్యమ నాయకుడైనా ఆయన ఒత్తిడికి లోన్ అవుతాడు. నేను అందుకనే అంటున్నాను, రాజకీయ నాయకుడికి ఒత్తిడి. పార్లమెంట్లో బిల్లు పెట్టవని ఎందుకు అడగవు అంటున్నాను నేను. దేశవ్యాప్తంగా జవన కుల ఏబిసిడి వద్దా? ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి వద్దా? మొదలైంది ఆంధ్రప్రదేశ్ నుంచి కదా. సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత, జడ్జిమెంట్ కాదు డైరెక్షన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేసిన కార్యక్రమం ఏంది? ఎంఆర్పిఎస్ ఎందుకు చేయదు? చంద్రబాబు నాయుడు ఎందుకు టార్గెట్ చేయవు? ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఏబిసిడి వర్గీకరణ బిల్లును, పాత బిల్లును రిస్టోర్ చేయమని అడగవు? ఇవన్నీ దేనికి సంకేతకాలు అవుతాయి? అందుకనే కృష్ణమాదిగ డిమాండ్ పట్ల కానీ ఆయన నాకు నెగిటివ్ లేదు. ఆయన సూచనలు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను 2 పద్ధతులు ఉంటాయి: పాజిటివ్ విమర్శ, నెగిటివ్ విమర్శ. సాధించుకోవడం కోసం చేసేటటువంటి విమర్శ వేరు, ఒత్తిడి చేయడం కోసం చేసే విమర్శ వేరు.
ఎక్స్పోజ్ చేసి రాజకీయ లబ్ధి ఇంకోలకు చేర్చుకోవడం కోసం చేసే విమర్శ వేరు. ఈ అన్నిటి మధ్యన తేడాలు ఉంటాయి. కాబట్టి నా కండువ నువ్వు ఎన్నడూ చెప్పు, నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ఏం లోపాలే నీకే తెలుసు. ఆయన తెలియదని నేను అనుకో. అల్టిమేట్గా మీకు నష్టం జరుగుతుంది ఆయన చేసే వ్యాఖ్యలు. ఆయన ఇప్పుడు ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నడిచేటోని కాళ్ళకు దుమ్మంటుకుంటుంది, పని చేసేటోని చేతులకు మట్టి అంటుకుంటుంది. మేము పని చేసేటోళ్ళం, మేము మాది గల వాటా ఇవ్వడం పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణ పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. ఆ క్రెడిట్ అంతా కృష్ణమాదికి ఇవ్వడానికి కూడా మాకు సిద్ధంగా ఉన్నాం. మాకేం అబ్జెక్షన్ లేదు. ఓకే, కృష్ణమాదిగా చేయబట్టి మేము చేస్తున్నాం అని కూడా చెప్తాం. మాకేం నిజంగా కూడా ఆయన త్యాగం చేసిండు, మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చిండు. మాదిగలంటే ఇవాళ మేము మాదిగనని చెప్పుకునేటటువంటి స్థాయికి తెచ్చిండు. సరే, ఆ నడుస్తున్నటువంటి క్రమంలో ఆయనకు చాలా ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందుల రీత్యా ఆయన కొన్ని దగ్గర వెనకబడవచ్చు, కొన్ని రకాలుగా చేయొచ్చు. ఇవాళ తను మాట్లాడుతున్న దాని వెనకాల రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మాదిగలి చైతన్యం రావడంలో కృష్ణమాదిగ రోలే మెయిన్ అనేది మేము భావిస్తాం. ఆయన తీసుకొచ్చిన తర్వాతనే ఇవాళ మా ప్రభుత్వం చేసినా ఇంకోళ్ళు చేసినా ఏబిసిడి వర్గీకరణ చేయాలనే కాన్సెప్ట్ ఏమైనా మా ప్రభుత్వం నుంచి మొదలైందా, మా మెదళ్ళకి వెళ్ళి వచ్చిందా? లేదే. న్యాయం కావాలని ఆయన మొదలుపెట్టాడు. ఎస్, వాస్తవం, దాన్ని గుర్తించడం, గౌరవించిన వాళ్ళని గౌరవించంటున్నాను. అంతకంటే మించి నేను ఏమన్నట్లేదు. సో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లు 4 అవుతున్నారటగా, మీకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? పార్టీ ఎవరిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెడుతుంది. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. నేను పార్టీ కోసం పనిచేస్తాను. ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు పనిచేస్తాను. ఇస్తే మంచిదే, పనిచేస్తా గట్టిగా. ఇప్పుడు ఇంతకీ ఎవరి మీనాక్షి నటరాజన్, ఆమె గురించి ఒక 2 ముచ్చట్లు అంటే ఆమె ఎక్కడ ఏంటి? మీనాక్షి నటరాజన్ ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అన్న. ఓకే, పార్టీ గాంధేయన్ మెదరాజ్లో పనిచేస్తుంది. చాలా సీరియస్గా పార్టీ కోసం పనిచేసేటటువంటి నాయకురాలు. పార్టీ ఐడియాలజీతో పనిచేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, 2 చీరలు, ఎక్కడ చిన్న కుటీరం ఉంటే అటు ఉంటుంది. పార్టీ ఐడియాలజీని పెంపొందించే పనే చేస్తుంది. కార్యకర్తల ఓరియంటేషన్తో పనిచేస్తుంది. నేను చెప్పిన కదా, మొన్న మా దగ్గర శిబిరం జరిగితే 5 రోజులు మేము రూమ్కి 5-6 పెట్టినాం. బెడ్ ఉంటే కూడా బెడ్లు మహిళలకు ఇచ్చేసి తాను కింద టవాల్ వేసుకొని పడుకుంటుంది ఆడ. అంత కమిటెడ్. రెండోది స్థితప్రజ్ఞ అంటారు చూడు, ఆ స్థితప్రజ్ఞలో మెచ్యూర్గా ఉన్నటువంటి మనిషి, చాలా గొప్ప నాయకురాలు. ఆమె చాలామందికి రోల్ మోడల్. ఆమె నిజంగా తెలంగాణకు రావడం అనేది ఇన్ఛార్జిగా నేనైతే తెలంగాణ బాగుపడడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో ఈ చిన్న చిన్న గ్యాప్స్ కూడా అన్నీ పోతాయి. చాలా మంచిగా సమన్వయంతో తీసుకెళ్తుంది. కోపం రాదు, ఎవరిని తిట్టే రకం కాదు, ఒక మాట అనే రకం కాదు. పార్టీకి ఏం అవసరం ఉంటుందో అది చేస్తుంది. ఎవరి మీద ద్వేషం ఉండదు, ప్రేమ ఉండదు. నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, తీసుకుంటుంది. అందులో అక్కడ ఏం దాంట్లో ఏం దేశజాలు నాకు దగ్గర నాకు దూరము, నీకు దగ్గర నాకు దూరము, ఇట్లాంటివి ఏం ఉండదు. ఆయన అంటే పార్టీయా రాహుల్ గాంధీ? పార్టీ రాహుల్ గాంధీ కూడా కాదు, పార్టీ ఐడియాలజీ. రాహుల్ గాంధీ పార్టీ ఐడియాలజీ కాదా? మల్లికార్జున ఖార్గే పార్టీ లీడర్ బేస్ లేకపోతే పార్టీ ఐడియాలజికల్ బేస్ ఆమె. రాహుల్ గాంధీ కూడా పార్టీ ఐడియాలజీ. రాహుల్ గాంధీ రేపు ఒకవేళ ఇది పార్టీ ఐడియాలజీకి విరుద్ధంగా ఉంటే ఆయనకు కూడా ఇంటర్నల్గా చెప్పగలిగే మనిషి. అదేం దాంట్లో ఏం లేదు. పార్టీ అంటే ఇంతవరకు పనిచేసిన అందరికీ చాలా సపరేటా? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడో దగ్గర ఇదైపోయినారు చాలా మంది అంతకుముందు పనిచేసిన వాళ్ళు. సరే, మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ మాకు తెలుసు అది. రీసెంట్గా పనిచేసిన ఆమె మీద కూడా విపరీతమైన అలిగేషన్స్ వచ్చినాయి. అంటే ఈమె మీద కూడా అలాంటి వాతావరణం క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు, మీ పార్టీలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఆమె సొంత ఆస్తి లేని మనిషి, పార్టీ తప్ప వేరేది లేదు ఆమెకు. ఆమె మీద ఏం అలిగేషన్ చేయడానికి స్కోప్ ఉండదు. ఆమెకు నేను 2 చీరలు బ్యాగ్లో పెట్టుకొని తిరిగే మనిషిని ఏం చేస్తావు నువ్వు? రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే మనిషిని ఏం చేస్తావు నువ్వు? ఆమె ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అందులో ఏం మార్పు ఉండదు. ఆమె 2 సార్లు ఎంపీ చేసినటువంటి వ్యక్తి, అన్ని హైట్స్ చూసినటువంటి వ్యక్తి. నేను అంటున్నా, అందుకనే స్థితప్రజ్ఞకు వచ్చినటువంటి వ్యక్తి అంటున్నా కదా. కాబట్టి ఆమెకు పెద్ద అలిగేషన్స్ ఏం లేవు. షీ ఈజ్ వెరీ కమిటెడ్, ఐడియాలజికల్లీ కమిటెడ్. ఇక్కడ పైసలు, భూములు, కథ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అట్లాంటివి ఏమి ఉండవు. అంటే మన వాళ్ళు చాలా ఫాస్ట్ కదా. మేడంకి అరే చెప్పలేదు, ఖాళీ రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతాం, మంచి కారు ముందు పెడితే బెంచ్ కార్ ఏమన్నా కరిగిపోద్ది. నేను అందుకనే స్థితప్రజ్ఞ అనేవారు వాడిన. ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఐడియాలజికల్గా కమిట్మెంట్తో ఉన్న వాళ్ళను మనం ప్రైస్ ట్యాగ్ లేని వాళ్ళు, ఏ రకమైనటువంటి దానికి లొంగని వాళ్ళు, ఒక ఐడియాలజికల్గా పనిచేసే వాళ్ళు ఎట్లా ఉంటారో ఆమె అట్లా ఉంటుంది. చాలా గొప్ప నాయకురాలు. ఆమె చూస్తే చాలామంది నేర్చుకుంటారు. ఓకే, నేను మా ట్రైనింగ్ క్యాంప్లో కూడా ఒక సంఘటన చెప్పాలి. నేను మా మెసేజ్ చెప్పినటువంటి ఆమె ఆ రోజు 3rd డే అనుకుంటా, మేము పొద్దున్నే
జస్ట్ పొద్దున క్లీనింగ్కి పోతాం ఆడ ముందు రోజే మా పర్మిషన్ చేసి జూనియర్ కాలేజీలో మొత్తం క్లీనింగ్ పొద్దున శ్రమదానానికి పోయినాం అన్నట్టు. ఆ రోజు నేను పోలేను, నాకు జ్వరం వస్తుంది, నేను నైటు వస్తే ఈమె పోయింది. అంటే ఆ టాయిలెట్స్ బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేస్తారు వీళ్ళు, క్లీన్ చేస్తారట. చేస్తుంటే ఆమె జనరల్గా ఇట్లా 2 చేతులతో తీస్తారు కదా అన్నీ. మన వాళ్ళు అయితే గిట్లా తీసుకుంటారు, గిట్లా ఎత్తుతారు, ఇట్లా వీళ్ళు పరేషాన్ అవుతారు. ఆమె అక్కడ అంత పీ ఉన్నది, అది ఉన్నది, అంతా ఇట్లా చేతులతోనే క్లీన్ చేసేస్తుంది అని చెప్పి ఈమె వచ్చి నాకు చెప్పింది. అసలు నేను పరేషాన్ అయినా ఇట్లా కూడా ఉంటారా మనుషులు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పింది ఆమె. అంటే నేను అన్నా, ఆమె ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్కి వచ్చింది, ఆమెకు చెత్త కనబడుతుంది అంతే, అది ఏం చెత్త అనేది కనబడదు. అది ఇక్కడ ఈ ఏరియాని క్లీన్ చేయాలనుకున్నప్పుడు క్లీన్ చేయడం మాత్రమే కనబడుతుంది అని చెప్పిన అన్నట్టు. మనకు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఆ ఒక్క ఇన్సిడెంట్ అదే రోజు చెప్పింది మా ప్రొఫెసర్ గారు చెప్తే నేను చెప్పిన ఇట్లా ఉంటుంది. అంటే నిజంగా కూడా మనం చాలా నేర్చుకోవాలి ఆమెను చూసి అంటే చెప్పుకొచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు మేనేజ్ చేసే ఇబ్బంది అంటే మేనేజ్ ఉంది, పార్టీ ఓరియంటేషన్తో పనిచేసేటప్పుడు ఎవరికన్నా కానీ పార్టీ ప్లేస్మెంట్ వాళ్ళకి అడ్వాంటేజ్. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఇప్పుడు ఫైర్ అవుట్ చేయాలా, పదవి తెచ్చుకోవాలనుకున్నా కొంచెం కష్టం అవుతుంది. అయితే పార్టీ లైన్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయి, మంచిగా అందరికి గౌరవం గుర్తింపు ఉంటుంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎవరి స్థాయిలను బట్టి వాళ్ళకు పార్టీ గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం భవిష్యత్తులో మీ పార్టీ ఎట్లా ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ప్రజల్ని ఏమైనా కాపాడతారా, ఎట్లుంటుందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.